ఏపీ బీజేపీ జాబితాపై కేంద్ర బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. నేడు బీజేపీ ముఖ్య నేతలతో కలిసి అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. పార్లమెంట్ స్థానాలు ఆశిస్తున్న కొందరిని అసెంబ్లీకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమం బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కి సైతం అసెంబ్లీకి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అసెంబ్లీ బరిలో దించడం ద్వారా రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందన్న సంకేతం పంపించాలని బీజేపీ నిర్ణయించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా సుజనా చౌదరిని నియమించుకున్నారు. నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి బీజేపీలో చోటు దక్కుతుందా లేదా అనేది అభ్యర్థుల ప్రజ్ఞలో తేలనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు. దీపిక, మరికొద్ది సేపట్లోనే ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా అయితే మరి విడుదలకైతే సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఇప్పటికే ఢిల్లీలో దాదాపు వారం నుంచి ఇదే అంశం మీద ఆవిడ అక్కడ మకా వేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే పురంధేశ్వరి చేసినటువంటి రూపొందించినటువంటి మరి ఏదైతే ఈ జాబితా ఉందో జాబితా మీద బీజేపీ పెద్దలైతే అసంతృప్తిగా ఉండడం వల్ల దీని మీద ఇప్పటి వరకు కూడా ఫోకస్ పెట్టలేదు. అయితే ఇప్పుడు మరి ఎన్నికలు అంతేకాకుండా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఖచ్చితంగా మరి ఈ రోజు అయితే బీజేపీ అయితే ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించినటువంటి తుది కసరత్తు కూడా ఇప్పటికే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు దాదాపు ఖరారైందని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఏదైతే ఫస్ట్ నుంచి పార్లమెంటు సీట్ అడుగుతున్నటువంటి అభ్యర్థులు అయితే ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మరి అసెంబ్లీ పంపించాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. నుంచి బీజేపీ ఆయన రంగంలోకి దించబోతున్నట్టుగా చూస్తుంది. అంతేకాకుండా బీజేపీ మరి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ కూడా అసెంబ్లీకే పోటీ చేయబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈసారి బలంగా మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మరి బలం పుంజుకుంది. అంతేకాకుండా బలమైన అభ్యర్థులు నిలబెట్టాలనే సంకేతాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే బీజేపీ అడుగులు ముందుకు వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే మరి సీనియర్ నేతలైతే రాజకీయ నేతలనే అంతేకాకుండా ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్నటువంటి మరి బీజేపీ అభ్యర్థులను ఈసారి మరి క్షేత్రస్థాయిలో బీజేపీ అసెంబ్లీకి పంపించాలని ఒక వ్యూహాన్ని కూడా రచించినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ అసెంబ్లీలో గట్టిగా ఈసారి మరి 10 స్థానాలలో ఖచ్చితంగా దాదాపుగా ఎక్కువ స్థానాలు గెలవాలనే ఒక ఉద్దేశంతోనే మరి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో వ్యూహాలు కూడా దాదాపుగా మార్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే మరి ఈ ఎవరైతే బలమైన అభ్యర్థులుగా పేరు తెచ్చుకున్నటువంటి నేతలని ఇప్పటికే మరి అసెంబ్లీకి పంపించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ సాయంత్రం అయితే ఖచ్చితంగా ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా అయితే ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరి సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి మరో ఇద్దరు నేతలు కూడా అసెంబ్లీకి పోటీ చేస్తారని మరి బీజేపీ నిర్ణయించుకుంది. మరి ఇక చూసుకుంటే అయితే పార్లమెంట్ కి అయితే ఖచ్చితంగా మరి అంతేకాకుండా మరి రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి ఈసారి నర్సాపురం సీటు దక్కుతుందని చివరి నిమిషం వరకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి ఆయనకి మొండి చేయి దక్కే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీలో ఆయనకు ఇప్పటికే మరి నర్సాపురం స్థానాన్ని ఖరారు చేయని పరిస్థితి కూడా ఉంది. అయితే అసలు రసోత్తరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ నర్సాపురానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఇప్పటికే శ్రీనివాస్ వర్మను దాదాపుగా ఖరారు చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. మరి ఖచ్చితంగా శ్రీనివాస్ వర్మ
నరసాపురానికి మరి ఖరారైనట్లయితే మరి రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తు ఏంటని కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి రెబల్ ఎంపీగా ఉన్నారు ఆయన. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున దూకుడుగా వ్యవహరించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఈసారి మరి సీటు ఎంపీ సీటు దక్కకపోతే రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒక ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా ఈసారి మరి బీజేపీకి పోటీ చేస్తారని కూడా చివరి నిమిషం వరకు మరి కొంతమంది చెబుతున్నారు. అంతేకాకుండా అయితే టీడీపీ నుంచి కానీ లేకపోతే జనసేన నుంచి కానీ పోటీ చేయాలని ముందుగా ఊహించుకున్నప్పటికీ కూడా ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే దాదాపు ఖరారైపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అక్కడైతే స్థానం లేదు కాబట్టి ఖచ్చితంగా మరి బీజేపీలోనే రావాలనుకున్నారు. బీజేపీ అయితే ఈసారి శ్రీనివాసవరం వైపు మొగ్గు చూపిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈసారి మరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి పురంధేశ్వర్ కూడా ఈసారి రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారని కూడా తెలుస్తున్నాం. మరి కొంతమంది నేతలు అయితే పేర్లైతే దాదాపుగా ఖరారైపోయింది. అంతేకాకుండా మాజీ అధ్యక్షురాలు సోమ్ వీర్రాజు కూడా పార్లమెంటు స్థానానికి పోటీ చేయబోతున్నారని కూడా సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని సేపట్లోనే బీజేపీ జాబితా అయితే ఢిల్లీ నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీపిక. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.